ఈ వీక్ యొక్క క్యాండిల్ లాస్ట్ వీక్ యొక్క క్యాండిల్ కంటే కింద క్లోజ్ అయింది. మనం మాట్లాడుకున్న పిన్ బార్ కి కింద క్లోజ్ అయింది. గ్లోబల్ గా కూడా చాలా మార్కెట్స్ నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి ఈ వీక్. ఎందుకంటే ఏఐ థీమ్ లో ఉన్న స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ గా ఉన్నాయి. బబుల్ ఫామ్ అవుతుందన్న ఒక భయాలతో సెల్లింగ్ మొదలైంది ఆ స్టాక్స్ లో. ఇంకా ఈ బబుల్ వల్ల రిసెషన్ వస్తుందన్న ఒక భయం కూడా ఉంది. ఫ్రైడే కూడా మన మార్కెట్ స్టార్టింగ్లో గ్యాప్ డౌన్ అయ్యి ఇంకా కిందికి వెళ్ళింది. కానీ డే ఎండ్ అయ్యేసరికి మళ్ళీ రివర్సల్ వచ్చేసి ఆల్మోస్ట్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. రివర్సల్ ఎందుకు అయిందో అనేది మాట్లాడుకుందాం. అలానే ఎఫ్ఐఎస్ ఆప్షన్స్ మార్కెట్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో, క్యాష్ మార్కెట్లో ఏమేమి చేస్తున్నారు అనేది కూడా చూద్దాం. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? నిఫ్టీ చార్ట్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనం లాస్ట్ వీక్లో ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది ఆల్ టైమ్ హైకి దగ్గరలో అని అనుకున్నాం. దాని అర్థం ఏంటి? ఇది ఒక బేరిష్ సిగ్నల్. దీనికి కింద క్లోజ్ అయితే మనకి నెగిటివ్ రివర్సల్, బేరిష్ రివర్సల్ స్టార్ట్ అయినట్టు అనుకున్నాం కదా. లాస్ట్ వీక్ క్యాండిల్ కూడా పిన్ బారే ఫామ్ అయింది, కాకపోతే క్లోజ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ కిందికి వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ దాకా. దాని తర్వాత ఈ వీక్ యొక్క క్యాండిల్ కింద క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ బేరిష్ అయిపోయింది కింద క్లోజ్ అవ్వడం వల్ల. మరి బుల్లిష్ ఎప్పుడు అవుతుంది? ఆ విషయాన్ని మనం 30 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం. మీరు గమనిస్తే ఇక్కడ కొంచెం ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఇట్లా, నెక్స్ట్ ఇట్లా ఫామ్ అయింది. సో ఎం ప్యాటర్న్లో మనకి టార్గెట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. ఒకసారి సింపుల్గా చూపిస్తాను చూడండి. నుంచి డెప్త్ ఇది. సో ఈ డెప్త్ని ఇట్లా క్యాల్కులేట్ చేస్తే టార్గెట్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. సో అక్కడ క్లోజ్ అవ్వగానే ఫ్రైడే రోజు రివర్సల్ అయింది. రివర్సల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ ఎం ప్యాటర్న్ని ట్రేడ్ చేసి ప్రాఫిట్ను బుక్ చేసుకున్నారు ఈ పాయింట్లో, అందుకే మార్కెట్ పెరిగింది. మనం దీన్ని ఒక రీజన్లా చెప్పొచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే, మనం ముందుగా 25,300 దగ్గర సపోర్ట్ ఉందనుకున్నాం. ఆ సపోర్ట్ దగ్గరికి రాగానే బయింగ్ జరిగింది. ఇంకా మూడో రీజన్ని మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇక్కడ నుంచి ఒక ఫిబొనాకి డ్రా చేద్దాం. ఫిబొనాకి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే రీట్రేస్మెంట్ లెవెల్ 0.5 దగ్గరకు వచ్చి ఇక్కడ బయింగ్ జరిగింది. సో దీన్ని ఒక మూడో రీజన్గా తీసుకోవచ్చు. షార్ట్స్ ఉన్న వాళ్ళు తీయడానికి అదే పాయింట్, సపోర్ట్ దగ్గర బై చేసే వాళ్ళకి అదే పాయింట్, ఫిబొనాకి లెవెల్స్ దగ్గర బై చేసే వాళ్ళకి అదే పాయింట్. సో సడన్గా అమ్ము రావడానికి వీళ్ళ ముగ్గురు కారణం అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు బై చేసిన ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది చూసారా, అది నిజంగానే బుల్లిష్ రివర్సల్ తీసుకురాగలిగే స్ట్రెంగ్తా? ఆ విషయాన్ని మనం మళ్ళీ 30 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం. లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై ఇట్లా ఫామ్ అవుతూ వెళ్ళింది. 25,800 ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్కి పైన క్లోజ్ అయితేనే మళ్ళీ బుల్లిష్కి మార్కెట్ టర్న్ అయినట్టు. ఎందుకు ఆ లైనే అంటున్నానంటే, ఒకసారి మీకు ఫిబొనాకి డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బేరిష్ సైడ్కి ఫిబొనాకి డ్రా చేస్తే 0.618 లెవెల్ దగ్గర ఈ లెవెల్ ఉంది. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం అక్కడే ఉంది, ఫిబొనాకి ప్రకారం అక్కడే ఉంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. 25,600 దగ్గర ఉన్న ఈ రెసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ మన మార్కెట్ బుల్లిష్ అయింది అని చెప్పడానికి. 25,800 లెవెల్కి పైన క్లోజ్ అయినప్పుడే మనం బుల్లిష్ డిస్కషన్ పెట్టుకుందాం. అప్పటిదాకా ఓన్లీ బేరిష్ డిస్కషనే జరుగుతుంది. పైన లెవెల్స్ అయితే 25,800 పైన దాటాలి. మరి కింద లెవెల్స్ ఏవి? 25,400 ఉంది ఇమీడియట్ సపోర్ట్, దాని తర్వాత 25,300 ఉంది, 25,200 ఉంది, 25,000 ఉంది. ఈ 4 సపోర్ట్స్గా ఉన్నాయి. సో దీన్ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ ఇంకా బేర్ స్ట్రెంగ్త్ పడుతుంది అని అనుకుంటే 24,800 కూడా ఉంది. నేను ఇంతకు మించి పడదు అని అనుకుంటున్నా. ఈ వీక్లో ఏదన్నా జరిగితే నెక్స్ట్ వీక్లో డిస్కషన్ పెట్టుకుందాం. ఎం ప్యాటర్న్ ప్రకారం ఇక్కడికి వచ్చి వాళ్ళు సెల్ చేసుకోవడం వల్ల, ప్రాఫిట్ బుకింగ్ వల్ల పైకి పెరిగిందా, లేదంటే యాక్చువల్ బయింగ్ వల్ల పైకి పెరిగిందా లేదా అనేది ఇక్కడ చూద్దాం. బుల్లిష్ సెంటిమెంట్ నిజంగానే క్రియేట్ అయిందా లేదా అనేది చూద్దాం.
దీన్ని చూడడానికి మనం ఓఐ అనాలిసిస్ చేద్దాం. ఈ వీక్ ఆప్షన్స్ ఓఐ యొక్క డేటాని మనం చూస్తే బేర్స్ స్ట్రెంగ్త్తో పాటు బుల్స్ స్ట్రెంగ్త్ కూడా మనకి కొంచెం కనిపిస్తుంది. 25,300 దగ్గర మోస్ట్ బుల్లిష్ నేచర్ ఉంది అండ్ 26,000 దగ్గర మోస్ట్ బేరిష్ నేచర్ ఉంది. సో 25,300కి 26,000కి మధ్యలో మార్కెట్ నెక్స్ట్ ట్యూస్డే లోపల క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ డేటా ప్రకారం. అలాగే మనం మంత్లీ కాంట్రాక్ట్ యొక్క డేటాను కూడా చూద్దాం. 25,500 దగ్గర బేర్స్ కంటే బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. సో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ పెరగొచ్చు అని. మరి ఎంత పెరుగుతుంది అంటే 26,000కి అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళదు. ఎందుకంటే 26,000 దగ్గర బేర్స్ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వీక్ ఒక డేటాలో ఏటీఎం దగ్గర చూస్తే బుల్స్ కంటే బేర్స్ స్ట్రెంగ్త్ కొంచెం ఎక్కువ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ పడడానికి అవకాశం ఉంది. అందుకే నా వ్యూని కొంచెం బేరిష్గా పెట్టుకుంటున్నాను ఈ పాయింట్లో. రెండు సైడ్ స్ట్రెంగ్త్ ఉన్న బేరిష్ పెట్టుకోవాలా లేదా అది నిజంగా కన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనకి ఇంకో కొన్ని డేటా పాయింట్స్ ఉంటే మంచిది కదా. అందుకే మనం ఫ్యూచర్స్ ఒక ఓఐ డేటాని కూడా అనలైజ్ చేద్దాము. లాస్ట్ వీక్ వీడియోలో మనం బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయింది మాత్రమే అని అనుకున్నాం. ఈ వీక్ చూస్తే బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ అలాగే ఉంది, ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. కానీ బేర్స్ యొక్క స్ట్రెంగ్త్ చాలా పెరిగింది. దాంతో ఓవరాల్గా బేర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువైంది లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్కి. ఇది మార్కెట్కి అయితే అసలు మంచి సైన్ కాదు. క్లియర్లీ ఒక బేరిష్ ఇండికేషనే. మరి బేరిష్ ఇండికేషన్లో ఉన్నప్పుడు క్యాష్ మార్కెట్లో నిజంగా బై చేశారా సెల్ చేశారా అనేది కూడా చూద్దాం. ఈ వీక్లో మన మార్కెట్ ఓన్లీ 4 days మాత్రమే ఓపెన్ ఉండింది. ఆ 4 daysలో 3 days సెల్లింగ్ చేశారు, 1 day బయింగ్ చేశారు. ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉండినాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది కామనే. వీక్లీ క్యాండిల్కి కింద క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగే కాదు సెల్లింగ్ కూడా జరగడం మొదలైందని అనుకోవచ్చు. ఫ్రైడే రోజు నిజంగానే బయింగ్ జరిగిందా లేదా అనడానికి మనకు ఆన్సర్ దొరికింది. ఇక్కడ బయింగ్ జరిగింది. నిజంగా నిఫ్టీ మొత్తం బయింగ్ జరిగిందా లేదంటే పర్టికులర్ స్టాక్ బయింగ్ జరిగిందా అని నేను చెక్ చేస్తున్నప్పుడు ఎయిర్టెల్ స్టాక్లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. దానివల్ల ఈ నెంబర్ వచ్చి ఉండొచ్చు. నిజంగా బై చేసే వాళ్ళే అయితే ఇంకా నెక్స్ట్ 2 days కూడా కంటిన్యూస్గా బై చేస్తారు. అప్పుడు మనం పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అవ్వబోతుంది అని అనుకోవచ్చు. సరే, ఇంకా సెక్టోరల్ అనాలిసిస్ చూసేద్దాం. చాలా వీక్స్ నుంచి ట్రాక్ చేస్తున్నాం. పిఎస్యూ బ్యాంక్స్ టాప్ పర్ఫార్మింగ్లోనే ఉంది. ఈ వీక్ కూడా అదే సెక్టారే టాప్ పర్ఫార్మింగ్లో ఉంది. ముందు మెటల్స్ సెక్టార్ కూడా టాప్ పర్ఫార్మింగ్లో ఉండేది. అది ఈ వీక్ అండర్ పర్ఫార్మింగ్లోకి వెళ్ళిపోయింది. మెటల్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే కంటిన్యూషన్. మెటల్ నిఫ్టీలో టాప్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ టాటా స్టీల్, ఇంకా హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత ఇలా కంటిన్యూగా ఉన్నాయి. సో నేను టాటా స్టీల్లో అనాలిసిస్ ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. టాటా స్టీల్ స్టాక్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే జూన్ 2024లో ఏ ఆల్ టైమ్ హై అయితే ఫామ్ అయిందో అట్ ప్రెజెంట్ టాటా స్టీల్ స్టాక్ ప్రైస్ అదే ప్రైస్ దగ్గర ఉంది. మరి వాల్యుయేషన్స్లో ఏమైనా చేంజ్ అయ్యాయా లేదా అని చెక్ చేస్తున్నప్పుడు వాల్యుయేషన్స్ నాకైతే పెద్ద చేంజ్ ఏం కనపడలేదు. అప్పుడు కాస్ట్లీగానే ఉంది, ఇప్పుడు కాస్ట్లీగానే ఉంది. నేను ఇంకా హిందాల్కో ఇట్లా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆ స్టాక్స్ని కూడా చూశాను. ఆ స్టాక్స్ కూడా అండర్ వాల్యూడ్లో లేవు, ఫేర్ వాల్యూకి కొంచెం పైననే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్. ఓవరాల్గా టాప్ వెయిటేజ్ ఉన్న ఈ 4-5 స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ జోన్లో ఉన్నాయి కాబట్టి హై ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ మెటల్ ఇంకా మొమెంటం స్లో డౌన్ అయ్యడానికి, లేదంటే నెంబర్స్ మంచిగా వచ్చి మొమెంటం పిక్ అయ్యేదానికి. అందుకే మార్కెట్ సెంటిమెంట్ బేరిష్గా ఉన్నప్పుడు ఇంకా స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ ఉన్నప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఈ స్టాక్స్ని హోల్డ్ చేయడానికి కానీ ఈ సెక్టార్ మీద ఇన్వెస్ట్ చేయడానికైనా కానీ. అందుకే నేను ఈ నిఫ్టీ మెటల్స్లో అట్ ప్రజెంట్ మొమెంటం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా నిఫ్టీ మెటల్ యొక్క ఓవరాల్ ఇండెక్స్ చార్ట్ని చూద్దాం. ఆల్ టైమ్ హైని క్రాస్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఉంది అండ్ నెక్స్ట్ రాబోయే టార్గెట్ నేను 12,900 దగ్గర ఉంటుంది అని అనుకుంటున్నాను. నిఫ్టీ సెక్టార్లో ర్యాలీ వస్తే 12,900 దగ్గరికి వెళ్తుంది లాంగ్ టర్మ్లో. బట్ షార్ట్ టర్మ్లో ఓవర్ వాల్యూడ్ ఉంది కాబట్టి కొంచెం పడిపోయే ఛాన్స్ ఉంది. సో అది నేను చెప్పాలనుకుంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా
అయితే వచ్చే వారం ఇదే టైంకి మళ్ళీ వీడియో చేస్తాను. బాయ్.